యూనిట్ ₹2.49 కొనుగోలు, ఏటా దాదాపు 3,750 కోట్ల ఆదా. చంద్రబాబు హయాంలో యూనిట్కి ₹8.90 చెల్లించి పీపీఏలు. బాబు నిర్వాహకం వల్ల రాష్ట్రం డిస్కమ్లపై 25 ఏళ్ల పాటు 3,500 కోట్ల భారం. కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూట నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్ని సమకూరుస్తుంది. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తుందని ఇంధన రంగ నిపుణులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ ప్రజలకి ఏం తగ్గుతోంది? డబ్బులు ₹2.49 మీరు తీసుకుంటున్నారు, సరే ప్రజలు ఏమన్నా ఛార్జీలు తగ్గించారా? సరే ఉచిత విద్యుత్ ఓకే, మిగతా ప్రజలకి ఇదే క్రిందటిసారి నుంచి కూడా లాస్ట్ ట్రిప్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చెప్పారు. తర్వాత మేము వచ్చాక తగ్గించామన్నారు. తీరా చూస్తే అదేమో కోర్టులో కేసుల ద్వారా ఆ డబ్బులు కడతానే ఉన్నారు. 20 ఏళ్ళ దాకా కట్టాల్సింది. మరొక వైపు మిగతా తగ్గించామని చెప్తున్నప్పుడు బిల్లులు తగ్గాలి, కానీ బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజలనెత్తిన బిల్లులు భారీగా మోపేసి బాధేసి ఆ తర్వాత వాళ్ళ మేము అంత మార్చేసాం ఇంత మార్చేసామంటే జనం నమ్ముతారా? లేకపోతే ఆంధ్రజ్యోతి